హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మరి ఏపీపీఎస్సి గురించినటువంటి 2 బిగ్ అప్డేట్స్ అయితే మనము చూడబోతున్నామండి ఈ వీడియోలో. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మొదటి అప్డేట్ చూసినట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్కు సంబంధించింది. చాలామంది అభ్యర్థులు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు దీని దగ్గర. సో ఏ జాబ్లను ముందు సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా, తర్వాత వేటికి ప్రియారిటీ ఇవ్వాలి, మా జోన్లో అసలు ఖాళీలే లేవు, సో మేము వేటికి ఇవ్వాలి, నాన్ లోకల్ అయితే ఏ డిస్ట్రిక్ట్ వేటికి ఇచ్చుకోవాలి, ఏ జోన్కి ఇవ్వాలి ఫస్ట్ అనేటువంటి డౌట్స్ అయితే చాలామందిలో ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత సో సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత అసలు అది సక్సెస్ అయిందా కాలేదా అని చెప్పేసి కొంతమంది అయితే డౌట్ఫుల్ అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటినీ పక్కన పెట్టినట్లయితే అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అసలు అవసరమే లేదు ప్రజెంట్. సో అదేంటో చూద్దాము. అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, చూపిస్తాను. నెక్స్ట్ ఏపీపీఎస్సి ప్రక్షాళన అండి. ఓకేనా? సో మరి కొన్ని రోజుల క్రితము ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో, ఓకేనా, మరి ఏపీపీఎస్సి ప్రక్షాళన అయితే చేపట్టనున్నట్లుగా సో 100% ఆధారాలు అయితే కనిపిస్తున్నాయండి. వాటి వివరాలు కూడా ఇప్పుడు మనము చూసేద్దాము. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. సో గాయస్, మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఏపీపీఎస్సి బోర్డు మెంబర్గా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిగె సుధీర్ గారు అయితే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిఫైన్ ఫ్రమ్ వారింగ్ అబౌట్ ఎనీ పాసిబుల్ ఎర్రర్స్ entered in their post preference application. Changes can be made following the main results during certificate verification process, and such edited changes will be considered as the final ones అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇప్పుడు మరి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారో చాలామంది మిస్టేక్ చేశామని చెప్పేసి బాధపడుతున్నారు. కొంతమంది ఇంకా ఇవ్వలేదనుకోండి, దట్ ఈస్ సెకండరీ. బట్ ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ కరెక్ట్గా ఇచ్చారో నో ప్రాబ్లం అండి. ఓకేనా? కరెక్ట్గా ఇస్తే నో ప్రాబ్లం. అయినా కరెక్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే మిస్టేక్ చేశారో వారికి కూడా అవకాశము. ఓకేనా? ఏంటి మరి అవకాశం అంటే, మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే, ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు కూడా మనము మన పోస్ట్ ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మరి చేంజ్ చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతెందుకండి, ఈ పోస్ట్ని పక్కన పెడదాం, పరిగె సుధీర్ గారు ఇచ్చినటువంటి అప్డేట్ని పక్కన పెడదాం. సో ఒకసారి మన యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి అందరూ కూడా. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఓపెన్ చేసి 15.8 పాయింట్ దగ్గర చూడండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ద జోనల్ ప్రిఫరెన్స్ విల్ బీ టేకెన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ద
క్యాండిడేట్స్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్స్ ఎగ్జామ్స్కి ముందు సో ఇదైతే ఎడిట్ ఆప్షన్ ఇస్తాము, అందరూ కూడా ప్రియారిటీ ఇచ్చుకోవాలి అని చెప్పేసి తెలియజేశారు. యాజ్ వెల్ యాజ్ at the time of verification of certificates, however, the submission of option for post preference and the zonal preference at the time of verification of certificates is mandatory, and it will be considered as a final for selection. Candidates are requested to visit commission's website regularly to the purpose. ఓకేనా? సో క్లియర్గా ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే ఖచ్చితంగా పోస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చుకోవాలి అంటే చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం వాటిని ఫైనల్లో తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పైన చూడండి, మరి సుధీర్ గారు మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు మీరు కరెక్ట్గా మెన్షన్ చేయకపోయినా అంటే ఏదైనా మిస్టేక్ చేసినా కూడా దాన్ని కన్సిడర్ చేస్తాము. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ యొక్క మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా మీరు ఏ పోస్టులకైతే ఎలిజిబుల్ అవుతారో వాటికైతే మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకునే విధంగా అప్డేట్ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో గైస్, మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్ చేశారో ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసి భయపడుతూ మీ యొక్క ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అది. సో కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వనవసరం అవసరం లేదు. సో మీ యొక్క అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ పైనే దృష్టి సారించండి ఫ్రెండ్స్. ఓకేనా? నో ప్రాబ్లం. ఎవరైతే ఇంకా ప్రియారిటీ ఇవ్వలేదో మీరైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రియారిటీ ఇవ్వండి. సో చిన్న చిన్న మిస్టేక్స్ పైన కూడా నో ప్రాబ్లం అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనం చూడవచ్చు. యాజ్ ఎ బోర్డు మెంబర్, అఫీషియల్ బోర్డు మెంబర్గా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీపీఎస్సి అసలు ఆ బోర్డు చైర్మన్ అందరు ఉంటారా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో గాయస్, ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సి ప్రక్షాళన చేస్తారా? ఈనాడు వార్తాపత్రికలో అందరూ కూడా చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వైకాపా పాలనలో భ్రష్టు పట్టిన కమిషన్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది? చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు, జగన్కు కావలసిన వారితో నిండిన రాజ్యాంగ సంస్థ అంటూ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మరి ఎవరు వారికి చెందిన వారనేది చూద్దాము. రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరి దీన్ని కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని మరి నిరుద్యోగులు ఆశిస్తున్నారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన కమిషన్ను సంస్కరించి ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. మనకు ఇంకా చాలా నోటిఫికేషన్లు రానున్నాయండి, అందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్వి ఏపీపీఎస్సీ విడుదల చేస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేస్తుంది. ఇంకా మనకు ఒకటి గమనించారా మీరు, ఆర్థిక శాఖ గ్రూప్ 2కి అనుమతి ఇచ్చినప్పుడు 700 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు కూడా ఉన్నాయండి గ్రూప్ 2లో. ఓకేనా? వాటిని విడుదల చేయలేదు మరి మనకి. సో అవి కూడా ఇంకా విడుదల చేయవలసి ఉంది. సచివాలయ ఉద్యోగాలు కూడా మనకు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారని చెప్పడం జరిగింది. అవి 15,000 ఖాళీలు ఉన్నాయి, అవి కూడా మనకు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వివిధ శాఖల్లో. మరి వీటన్నిటిని భర్తీ చేయాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి కమిషన్ పనిచేస్తుందా లేదా? సో పారదర్శకత ఎక్కడ ఉంది అంటూ నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారండి. దీన్ని ప్రభుత్వ పెద్దల దగ్గరకు కూడా తీసుకెళ్లడాన్ని చూడవచ్చు. మన యొక్క నిరుద్యోగ ఐక్యవేదిక అయినటువంటి షేక్ సిద్దిక్ గారు కావచ్చు, ఇలాంటి వారైతే కొంతమంది నిరుద్యోగుల తరపున పోరాటం చేసేవారు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లారండి. ఓకేనా? మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. ఇక గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు కార్యదర్శిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తెదేపా ప్రభుత్వం నియమించిన చైర్మన్ ఉదయ భాస్కర్ను నిత్యం వేధింపులకు గురిచేశారు. గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు ఇద్దరు కళంకిత అధికారులే. వీరి ఐపీఎస్ హోదాను తీసేసి ఇద్దరిని జైల్లో పెట్టాలి. గ్రూప్ 1 అక్రమాలపై సిబిఐచే విచారణ జరిపించాలని గతేడాది మార్చిలో మరి చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గత తెదేపా ప్రభుత్వం హయాంలో 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. మరి దీని ప్రకారము ప్రిలిమ్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు
నిర్వహించిన మెయిన్స్ ఫలితాలను 2021 ఏప్రిల్ 28న వెల్లడించారు. మరి ఈ యొక్క పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేయడాన్ని ఆక్షేపించిన హైకోర్టు మాన్యువల్గా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు జవాబు పత్రాలను ఒకసారి కాకుండా 2 సార్లు మాన్యువల్గా మూల్యాంకనం చేయడంపై పలువురు అభ్యర్థులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ విధానంలో నుంచి మార్కులు సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన చాలామంది అభ్యర్థులు మాన్యువల్ మూల్యాంకనంలో తప్పిపోయారు. చివరకు మౌలిక పరీక్షల ద్వారా ఎంపికైన వారి జాబితాను రద్దు చేయాలని, మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఉత్తర్వులు ఇవ్వడాన్ని, మరి దీనిపై కమిషన్ అయితే అప్పీల్ అయితే చేయడాన్ని మనం చూడవచ్చండి. ఓకే, డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇలా నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టి మొత్తం నియామక ప్రక్రియ వివాదాస్పదం చేసిన ఘనత ఏపీపీఎస్సీదే అంటూ తెలియజేశారు. మరొక పక్క గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో వెల్లడించకుండా గోప్యత పాటించింది. మరి తెలుగు ఇంగ్లీష్ మీడియంల వారీగా ఎంపికైన వారి వివరాలు బయటపెట్టడం లేదు. అసలే రాజకీయ నేపథ్యం గల సభ్యులతో నిండిన కమిషన్లో అభ్యర్థుల మార్కుల మాధ్యమాన్ని వెల్లడించకపోవడము పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక చూద్దాం పట్టండి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాజకీయ పునరావాస కేంద్రమా ఇది అంటూ తెలియజేశారు. గ్రూప్ 1 నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్ళీ పాత విధానాన్ని అమలు చేసింది. ఇంటర్వ్యూ లేకుండా గ్రూప్ 1 ద్వారా ఎంపికైన వారు భవిష్యత్తులో అఖిల భారత సర్వీస్ అధికారులుగా పదోన్నతులు పొందాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న కీలక అంశాన్ని విస్మరించింది. వైకాపా ప్రభుత్వంలో రాజకీయ ప్రాపకంతో సభ్యులుగా నియమితులైన వారి సమక్షంలో గ్రూప్ 1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు జరిగాయి. మరి తెదేపా ప్రభుత్వం చైర్మన్గా నియమించిన ఉదయభాస్కర్ను మెడపట్టి బయటకు నెట్టేసిన వైకాపా ప్రభుత్వం కమిషన్ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందంటూ ఆరోపిస్తున్నారు. సభ్యులు జీవి సుధాకర్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత. మరో సభ్యుడు పరిగె సుధీర్ గారు మాజీ సీఎం జగన్ తాతయ్య రాజారెడ్డి అన్న ప్రభుదాస్ రెడ్డి మనుమడు. అలాగే సభ్యులుగా సోనీవుడ్, పివి శంకర్ రెడ్డి, సెలీనా కొనసాగుతున్నారు. వైకాపా పెద్దల సిఫారసుతోనే వీరిని యొక్క నియామకాలు జరిగాయి. వీరితో క్రమం తప్పకుండా కార్యాలయానికి వచ్చేవారు కొద్ది మంది. ఎక్కువ మంది నెలకోసారి జరిగే కమిషన్ సమావేశాలకు హాజరవుతారంటూ తెలుస్తుంది. సో ఇన్ని ఆరోపణల మధ్య టీడీపీ ప్రభుత్వము మరి ఏపీపీఎస్సీని కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? ప్రస్తుత మెంబర్స్తోనే చాలా నోటిఫికేషన్లు మనకు రానున్నాయి. ఈ నోటిఫికేషన్లన్నీ కూడా పారదర్శకతతో ఫిల్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఈ యొక్క ఏపీపీఎస్సీ కమిషన్ను ఇలాగే ఉంచుతుందా? ఇప్పుడు మీరే చెప్పండి, ఉంచుతుందా ఉంచదా? అంతేకాకుండా ప్రభుత్వము మేనిఫెస్టో ప్రకారము ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. చాలా ఉద్యోగాలు అయితే ఉండనున్నాయి అందులో. మరి ఈ కమిషన్తోనే ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఓకేనా? నాకైతే నమ్మకం లేదండి. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రానున్నటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్, సచివాలయం, ఇతర ఉద్యోగాలకు మీరు కనుక చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో మీలాంటి విద్యార్థుల కోసమే చాలా తక్కువ కాస్ట్లో కోర్సులు అందిస్తున్నామండి. ఓకేనా? ఒకసారి డెమో చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మన దగ్గరనే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, కానీ కోర్సు టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బై.